ప్రియమైన వారులారా, చూడండి, దేవుని యొక్క సెలక్షన్ ఈజ్ డిఫరెంట్. నువ్వు ఏది గ్రేట్ అనుకుంటావో దేవుడు అంటాడు అది వేస్ట్ అంటాడు. ఎన్నిక లేని వాడిని, ఎవరిని నువ్వు కన్సిడరేషన్ చేయవో దేవుడు వాడిని ఎన్నుకుంటాడు. గొర్రెలు కాసుకునే వాడిని ఎవరు కన్సిడరేషన్ చేస్తారండి? చేస్తారు ఎవరైనా? మీ ఇంటి చుట్టూ ఎవరైనా గొర్రెలు మేపుకుంటూ వచ్చాడు అనుకోండి, ఆ బాబుని మీరు ఏమైనా కన్సిడరేషన్ చేస్తారా? చేయరు కదా. బట్ గాడ్, దేవుడు కన్సిడరేషన్ చేస్తాడు. హృదయాన్ని పరిశీలించే దేవుడు. ప్రియమైన వారులారా, పేతురు మరి యోహాన్ లాంటి వారు దేవుని వాక్యం చెప్తే వారు చదువులేని పామరులని ఎవరు తెలుసుకొని ఆశ్చర్యపోయారు? ప్రధాన యాజకుడు వాళ్ళు తెలుసుకున్నారు. ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రాన్ని అవపోషణ పెట్టేశారు, దాన్ని విశదీకరించి చెప్పగలుగుతున్నారు. ఆ యొక్క టెంపుల్లో చేయాల్సిన రిచువల్స్ అన్ని పర్ఫెక్ట్ గా చేయగలుగుతున్నారు అకార్డింగ్ టు లా, ధర్మశాస్త్రాన్ని బట్టి. బట్ వాక్యములోని మర్మాన్ని ఏమీ చదువుకోలేనటువంటి వారు, ఏమీ చదువుకోలేనటువంటి వారంటే ఎలాగమ్మా? 0 లిటరసీయా? నో, చదువుకున్న వారే కానీ మరీ అంత జ్ఞానులు కాదు వాళ్ళు. అర్థమైందండి? లేకపోతే పత్రికలు రాయలేరు కదా. దే హ్యావ్ సమ్ నాలెడ్జ్. మరి వాళ్ళు ఏమీ 0 అనుకోవడానికి ఏం లేదు. బట్ దేవుడు వారిని ఏం చేశాడు? బలమైన వారిగా వాడుకున్నాడు. ప్రియమైన వారులారా, బలవంతుల్ని ఆయన ఎన్నుకోలేదు, జ్ఞానవంతుల్ని ఆయన ఎన్నుకోలేదు. మరి నిరాదరణకు గురైన వారిని, ఏ విధమైన విలువ లేనటువంటి వారిని దేవుడు ఎన్నుకున్నాడు. ప్రియమైన వారులారా, ఏది నువ్వు బెస్ట్ అనుకుంటావో దేవుడు అంటాడు నాకు అవసరం లేదంటాడు. ఆ రోజులో దేవుడు సెలెక్ట్ చేసుకోవాలంటే ధర్మశాస్త్రాన్ని అవపోషణ పెట్టిన వాళ్ళు చాలా మందిని ఆయన సెలెక్ట్ చేసుకోవచ్చు. అర్థమైందండి? నువ్వు ఏది నీకు లేదని బాధపడతావో, ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ప్రే, నేను చక్కగా ప్రార్థన చేయలేకపోతున్నాను. దేవుడు అంటాడు ఐఎమ్ సెలెక్టింగ్ యూ. నువ్వు అనుకోవచ్చు నేను వాక్యం చెప్పలేకపోతున్నాను. దేవుడు అంటాడు ఐఎమ్ సెలెక్టింగ్ యూ, నేను నిన్ను ఎన్నుకుంటున్నాను. నువ్వు అనుకోవచ్చు ఐ డోంట్ హ్యావ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, నేను థియాలజీ చదవలేదు, నాకు సరైన చదువు లేదు, నా మాట ఎవరు వినరు, నేను పేదవాడిని. దేవుడు అంటాడు ఐఎమ్ సెలెక్టింగ్ యూ అంటాడు. ప్రియమైన వారులారా, లాజరు ధనవంతుడు ఉంటే దేవుడు పేదవాడిని సెలెక్ట్ చేసుకున్నాడు అక్కడ. కారణం, పేదరికంలో ఉన్నను దేవుడిని తృణీకరించలేదు, తన పేదరికాన్ని బట్టి దేవుడిని ప్రశ్నించలేదు, తన హీన స్థితిలో కూడా దేవుని మీద ఆనుకున్నాడు. దేవుడు న్యాయవంతుడు, ఎక్కడ ఎప్పుడు ఎలా రివార్డ్ ఇవ్వాలో లాజర్కి ఇచ్చాడు. ప్రియమైన వారులారా, మనము ఏది గ్రేట్ అనుకుంటామో తెలుసండి, అదంతా ఏమవుతుందో తెలుసా? దేవుని దృష్టిలో వేస్ట్. కొన్నిసార్లు అనుకుంటూ ఉంటాం, నాకు కీబోర్డ్ బాగా వచ్చుంటే నేను బాగా మంచిగా ప్లే చేద్దును కదా, నాకు మంచి స్వరం ఉంటే బాగా పాడుదును కదా, లేకపోతే నాకు జ్ఞానం వచ్చుంటే చక్కగా నిలబడి వాక్యం చెప్దును కదా. డోంట్ థింక్. దేవుడు జ్ఞానుల్ని ఏం చేస్తాడట? తగ్గించడానికి వెర్రి వారినైనా ఎన్నుకుంటాడంట. అది నీకు అప్లై అవ్వదా? ప్రియమైన వారులారా, చాలా మంది వాళ్ళ టాలెంట్స్ని బయట పెట్టుకోవడానికి తాపత్రయపడుండొచ్చు సంఘాల్లో, బట్ దేవుని కృప వారి మీద ఉండదు.